హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి నిన్న సండే ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. సో లంచ్లోకి అయితే ఎగ్ పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. ఎప్పుడు చూసిన చికెన్ పులావే చేస్తున్నావు కదా, ఈసారి అయితే ఎగ్ పులావ్ అయితే చేయని చెప్పి మా హస్బెండ్ చెప్పారు. సో ఇంక ఈరోజు లంచ్లోకి అయితే ఎగ్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్లో కొంచెం పసుపు కారం వేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. ఎగ్స్ అయితే గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇంకా ఫ్రై చేసిన ఎగ్స్ అయితే సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఎగ్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు బిర్యానీకి అయితే ఫస్ట్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. నేనేమో ఫ్లోలో ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇంక తర్వాత బిర్యానీ మసాలా తీసుకొని ఇంకా యాడ్ చేసుకొని బాగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. ఎగ్ పులావ్ చేయడము ఇదే ఫస్ట్ టైం. నేను ఎలా వస్తుందో తెలియదు కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చీస్, సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి అండ్ కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా చికెన్ మసాలా వేయకపోతే ఇంకా బిర్యానీ టేస్ట్ రాదు. నాకు కంపల్సరీ చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇంక ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. కర్డ్ యాడ్ చేసినప్పుడు స్టవ్ అయితే సిమ్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. సో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. సో వాటర్ హీట్ ఎక్కిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకున్నాను, బాస్మతి రైస్. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే లేయర్స్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో రిమైనింగ్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కూడా ఇంకా పైన ప్రాపర్గా వేసేసేయాలి. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను. గీ యాడ్ చేసుకుని 3 విజిల్స్ అయితే ఇచ్చాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా టేస్టీగా అయితే వచ్చింది. కుక్కర్లో కూడా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా టేస్ట్గా అయితే వచ్చింది బిర్యానీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎగ్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందని. చాలా టేస్టీగా అయితే వచ్చింది. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.